వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చీత్కరించినా బుద్ధి మారలేదని మండిపడ్డారు. చంద్రబాబు మంచి మనిషి కావడం వల్లే విజయసాయి బయట తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి విషం గక్కుతా ఉన్నాడు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, తెలుగుదేశం నాయకుల మీద చాలా నీచంగా పోస్టులు పెడుతున్నాడు. ఒకటే చెప్తున్నాం, ప్రజలు చేత్కరిచ్చారు, తరిమి కొట్టారు, సంఖ్యని 11 కుదించినా మీ బుద్ధి మారలేదు. మీ చరిత్రలు తీయాలంటే చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చరిత్రలు తీయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఓడిపోయన్నారు, ప్రజలు తరిమి కొట్టారు, మీ గురించి మాట్లాడటం కూడా తక్కువ అని చెప్పిన పరిస్థితుల్లో మొన్నటి దాకా జరిగిన సంఘటన ఆ ఎండోమెంట్ కమిషనర్ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే విజయసాయిరెడ్డి నిస్సిగ్గుగా ఈరోజు ఏమీ లేదని ఎంక్వైరీ చేసినటువంటి వాటి గురించి కూడా, గుడ్ల వెల్లరి గురించి కూడా నేను మాట్లాడుతూ ఉన్నారు. చేసిన మాట చెప్పిన మాట పదే చెప్పి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటికి ప్రజలే బుద్ధి చెప్పారు. ఈ మీడియా ద్వారా కూడా చెప్తారు, ఇది మంచిది కాదని చెప్పేసి ఆ పార్టీ అంత మరీ బలిసిపోయిందా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమైంది? శాంతి భర్త మీ సతీమణి దగ్గర 1,60,00,000 తీసుకున్న వీడియో రిలీజ్ చేశాడు. నాకు బాధ ఏంటంటే, మేము 4 నెలలు అయితే ఆ పింక్ డైమండ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నోటికొచ్చినట్టు నీచమైన భాష మాట్లాడుతుంటే మా గవర్నమెంట్ ఇంకా చూస్తూ ఊరుకోనుంది. నిన్న మా చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు కాబట్టి గమ్ముగా చూస్తూ ఊరుకున్నాడు. నేనే గన ఆయన స్థానంలో ఉంటే ఎత్తి బొక్కలో వేసిండేవాడిని. నేను అడుగుతుండా, ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగి ఆయన శాంతి భర్త విజయసాయిరెడ్డి గారి సతీమణి దగ్గర 1,60,00,000 డబ్బులు తీసుకుంది. గూగుల్ టేక్ ఓవర్తో కూడా నువ్వు తీసేదానికి అవకాశం ఉంది. డబ్బులు తీసుకొని చూపించాడు వీడియోలో.